ప్రస్తుతం అయితే మనం జడ్చర్ల నియోజకవర్గం స్థానికంగా రాజాపూర్ మండల్ ఈద్గన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 20 నెలలు అయితే పూర్తిగా వస్తున్నది. 20 నెలల కాలంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, అదేవిధంగా 6 గ్యారెంటీల అమలు ఏ విధంగా ఉందని చెప్పేసి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా యువ నాయకులు మనతో ఉన్నారు. సో వారి మాటల్లోనే గ్రామానికి సంబంధించి గత 10 ఏళ్లకు ప్రస్తుత 20 నెలలకు మధ్య ఎటువంటి వ్యత్యాసం ఉన్నది, వారి మాటల్లోనే ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తేనా, బాగున్నారా? సో ముఖ్యంగా ఎప్పటి నుంచి మీరు రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది, ఎట్లా? మరి అప్పటి కూడా మేము కాంగ్రెస్ పార్టీ. ఎప్పటి నుంచి? నేను చిన్నప్పటి సంది ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు చేసింది ఒక అభివృద్ధి పనులు ఒక్కటి కూడా లేదు. మా దాని అభివృద్ధి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీనే బ్రిడ్జీలు రావడం, సీసీ రోడ్డు రావడం, స్కూల్ బిల్డింగ్ రావడం, గ్రామ పంచాయతీ బిల్డింగ్ రావడం. ఈ రైతు మీద ఒకటి మాత్రం టీఆర్ఎస్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పనులే ఉంటుంది. సో ఎట్లా ఉన్నాయి? సో 6 గ్యారెంటీలకు సంబంధించి 6 గ్యారెంటీలు బియ్యం అనేది బియ్యం ఇస్తూనే ఉండడం, బస్సు పీరియారం బస్సు ఇస్తూనే ఉండడం, ఇవన్నీ ఇస్తూనే ఉండడం. ఏంటంటే నిన్న మనకి రైతులకి ఇవ్వడానికి పిడి సంతలు వస్తలేవు అనేది బదులా, కానీ ప్రతి 6 గ్యారెంటీలు మాత్రం కరెక్ట్ నడుస్తుంది. సో బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ బెటర్, చాలా బెటర్. ఒక్క పని కూడా ఈ పని చేసినామని చెప్పి మన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సాబ్ ఉన్నాడు, మామూలుగా కార్యకర్తలు మస్తు ఉన్నారు, తిరుగుడే కానీ ఒక్క పని మాత్రం చేసింది. సో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త గ్రామంలో ఎటువంటి మార్పు ఉంది? ఇందిరామిల్లు అనేది ఇందిరామిల్లు ఇస్తున్నాం. 15 ఇళ్ళు వచ్చినాయి మా ఊరికి. ఇందిరామిల్లు కూడా స్టార్ట్ అయినాయి, మంచిగా కడుతున్నారు. ఈ అభివృద్ధి పని అయితే మా దాని బ్రహ్మాండంగా. సో ఎట్లా ఇస్తున్నారు? ఇల్లు ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారా? లేదు, ఎవరు కట్టుకుంటారు. కాంగ్రెస్ పార్టీ అనేది లేదు, టీఆర్ఎస్ అనేది లేదు, ఎవరు కట్టుకుంటూ పడితే వాళ్ళకి ఇస్తాను. సో ఎన్ని వచ్చినాయి మొదటి ఫేజ్లో? 12 వచ్చినాయి. 12 స్టార్ట్ అయినాయి, 12 నడుస్తున్నాయి. కొన్ని గోడలు చెత్తలు ఇవ్వాలని, కొంత 2 చెత్తలు పడాయి. అభివృద్ధి కార్యక్రమం మంచిగా నడుస్తుంది. సో ఇంకా ఏదైతే 2 లక్షల రుణమాఫీ గురించి కూడా కొంతమందికి 90 మందికి మాపేది, కానీ ఒక ఉంటే ఊళ్ళో 10 మంది ఉండొచ్చు, అంతేగాని అందరికీ మాపేది. సో అయినా మీకైందా? మాకు కాలేదు, ఒక కూడా కాదు. అవుతుండేనేమో కానీ మరి ఎట్లా అయిపోతుంది చిన్న మిస్టేక్లా. కొంతమందికి కాలేదు, 90 మందిలో 100 మందిలో 90 మందికి అయినాయి, ఒక 10 మంది దిగిపోయింది. అంత బాగా నడుస్తుంది. సో ముఖ్యంగా రోడ్లకు సంబంధించి రోడ్లు బ్రహ్మాండంగా రోడ్లు. బాలనాన్న నుండి గంగపురం వరకు డబల్ రోడే, ఇక రంగడిగూడికి రాజపూర్కి డబల్ రోడే, ఇవన్నీ శాంక్షన్ చేసింది. మంచిగా నడుస్తుంది మా ఎమ్మెల్యే సార్, మంచిగా ఉంది. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అయితే కావచ్చు. సో 20 నెలలు ఆ 10 ఏళ్ళలో జరిగిన ఏదైతే 10 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది. 2 ఏళ్ళు అయింది కదా, అభివృద్ధి మాత్రం బ్రహ్మాండంగా నడుస్తుంది. ఏ ఊరికి పోయినా బ్రహ్మాండంగా నడుస్తుంది. సో ఈద్గన్పల్లికి సంబంధించిన బ్రిడ్జి అంటారు, సో కొత్తగా శాంక్షన్ అయింది. ఎట్లా బ్రిడ్జి మా ఎమ్మెల్యే సార్ మండలం ఉన్నప్పుడు రాజశేఖర్ పీరియడ్లో అయింది. ఇక మా కాంగ్రెస్ గవర్నమెంట్ అయిన పనులే, కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రం ఒక పనే కాలేదు. వీటికి ఇంకేమైనా సర్వే చేసినా కాదు, కానీ మాకు గవర్నమెంట్నే అయింది. వాళ్ళు చెప్పుకోనికి కూడా ఏం చేసినామని చెప్పుకోనికి కూడా లేదు. సో చెప్పుకోవడానికి వీలు లేకుండా అన్నీ చేసినాం. మళ్ళీ వాళ్ళు ఇంకోటికి చేయలేదు అనకుండా మాత్రం అన్నీ చేస్తున్నాం. మళ్ళీ నిన్న 60-70 లక్షలు ఎన్ని లక్షలు 8 కోట్లది ఖాళీ, 40 కోట్లతోటి శాంక్షన్ మళ్ళీ ఐటీ ఖాళీ. ఇంత బ్రహ్మాండంగా చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మరి 10 ఏళ్ళు చేసారు, అప్పులు అన్నారు, కానీ మా అప్పులు ఉండి కూడా మళ్ళీ అభివృద్ధి కార్యక్రమం కూడా ముందు కాంగ్రెస్. చెప్పండి జగన్, సో గతంలో కూడా మీరు సర్పంచ్గా పనిచేసిన అనుభవం అయితే ఉంది. సో ఎప్పటి నుంచి మీకు రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది కాంగ్రెస్లో, ఎప్పటి నుంచి? సో కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని ఉండడానికి కారణం ఏంటి? మీడియా మిత్రులకు ధన్యవాదాలు. నేను 2006లో సర్పంచ్గా ఎన్నుకోబడిన. 2006 నుంచి అంతకుముందు కూడా కాంగ్రెసే ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే నేను గెలవడం జరిగింది. ఫస్ట్ మేము సర్పంచ్ ఉన్నప్పుడు డాక్టర్ మల్రావి సారు మన ఊరికి ఒకసారి వచ్చినప్పుడు మేము ఏదో సందర్భంలో రోడ్ లేదు, మాకు నడవడానికి రోడ్ లేదు, నీరు లేవు, అనేకమైన ఇబ్బందులు. ఈద్గన్పల్లి అంటే ఒక నార్మల్ ప్రాంతంలాగా ఉన్నది. అప్పుడు మరి సారు వచ్చినప్పుడు ఒకసారి అడిగితే ఆయన మా మీద దయ ఉంచి బ్రిడ్జి 3,50 లక్షలతో శాంక్షన్ చేసిండు. తర్వాత కల్లెపల్లికి, రాయపూర్ నుంచి కల్లెపల్లికి ఒక 5 లక్షల 5 గుడికి, రాములవారి గుడి 36 లక్షలు రాములవారి గుడికి శాంక్షన్ చేసిండు. ప్రతి ఒక్కటి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలోనే జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ 10 ఏళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క పని కూడా చేయలేదు. మళ్ళీ మేము వచ్చినాకనే రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, మళ్ళీ ఇందిరా ఇండ్లు కానీ,
రోడ్లు సీసీ రోడ్లు కానీ మరి అన్ని ప్రతి ఒక్కటి డ్రైనేజ్ అండర్ డ్రైనేజీలు కానీ స్కూళ్ళు కానీ ప్రతి ఒక్కటి మేము మరి చేయడం జరిగింది. మరి ఎమ్మెల్యే సాబు ప్రోతోని మాకు ఎన్నో పనులు చాలా పనులు ఇచ్చిండు. ఇంకా ఆయన ఇంకా ఇవాళ ఇంకా చేస్తామని కూడా గ్యారెంటీ చెప్తున్నాము. ప్రతి ఒక్క పని మా ఎమ్మెల్యే సాబుతోనే జరుగుతుంది. సాధ్యమైతే ఆయన ఇంకో మళ్ళీ 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని కూడా నేను మీడియా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క రైతుకు ఒక ఏంటంటే యూరియా సంవత్సరం ఇబ్బంది ఒకటి చిన్న ఇబ్బంది వచ్చింది కానీ అదొక్కటి తప్ప వేరే ఇబ్బంది ఏం లేదు మాకు. మనకు పెన్షన్లు ఏది ఉచిత బస్సు 6 గ్యారెంటీల గ్యాస్ సిలిండరు ఇంకోటి ఏంది రుణమాఫీ కరెంటు 200 యూనిట్ల కరెంటు మరి ఇవన్నీ ఒట్టివేయ పనులు కావు. అప్పులున్న అందాలున్న మన ప్రభుత్వం ఎన్ని కష్టాలతోనైనా తీరుస్తుంది కూడా. కొంత అంత సమస్యలు ఉండవచ్చు, రుణమాఫీలో కూడా సమస్యలు ఉన్నాయి, కొన్ని ఏదో అక్కడక్కడ జరిగింది. ఆ తప్పులు కూడా సరిదిద్దుతారు. పెన్షన్లు కూడా చేస్తారు, 4,000 చేస్తారు. రేషన్ కార్డు సన్నబియ్యం అనలేదు కానీ అనుకున్నానే సన్నబియ్యం కూడా మనకు ఉచిత పంపించేస్తున్నారు. మరి ప్రభుత్వానికి అందరం రుణపడి ఉంటాము. మా ఊర్లో కూడా అందరూ బాగా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలని మేము కోరుకుంటున్నాము. ముందుగా ఎలక్షన్లో పోతే 100% కాంగ్రెస్ ప్రభుత్వమే ఎన్నుకోబడుతుంది. ఏ వ్యక్తికి ఇచ్చినా అందరం కలిసికట్టుగా పనిచేసి ఆ వ్యక్తికి పనిచేసి గెలిపించుకుంటామని రాజకీయాల్లో అయితే దాదాపు ఒక సుదీర్ఘకాలం ఒకటే పార్టీని పార్టీని కూడా కష్టకాలంలో వండి పెట్టుకొని అయితే ఉన్నారు. ఎప్పటి నుంచి మీ రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైంది? నేటికి సుదీర్ఘకాలంగా కాంగ్రెస్లో ఉండడానికి కారణం ఏంటి? ఎట్లా? ముందుగా నమస్కారం. నా పేరు శివకుమార్. మా మాజీ సర్పంచ్ జగన్ చెప్పినట్టు 2006 ఆయన ఎన్నికల నుంచే మా రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆయన ఆ రోజు భారీ మెజార్టీతో గెలిపించుకొని అక్కడి నుంచే విజయానికి మోగించినాము. ఆ తర్వాత ఉమ్మడి బాలనగర్ మండలంలో మన మల్లిరోగి అప్పుడు ఎక్స్ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మండల ఎస్సీసీఎల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కూడా ఉమ్మడి బాలనగర్ మండలం అంతా తిరిగి మరి మన జాతిని ఐక్యం చేయడానికి కూడా చాలా ప్రయత్నాలు చేసినాము. ఆ తర్వాత మళ్ళీ 2009లో కూడా మళ్ళీ రెండోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మరి అన్న చెప్పినట్టు ఆ బ్రిడ్జ్ సహకారం కానీ ఆ బీటీ రోడ్ సహకారం కానీ మన రాజాపూర్ నుంచి కల్లేపల్లి రంగారెడ్డిగూడెం మీదుగా మరి ఆ రోజుల్లో కూడా ఇందిరా మిల్లు దాదాపు మా ఊరికి 96 ఇండ్లు వచ్చినాయి. ఆ తర్వాత ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేరు, ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేరు, రుణమాఫీ అయితే అసలుకే చేయలేరు, విద్యార్థులను కూడా మోసం చేశారు. ప్రతి విషయంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే మా దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పి 3 ఎకరాలు ఇవ్వలేరు, డబుల్ బెడ్రూము ఊసేయలేదు, ఒక పాఠశాలను పట్టించుకున్న పరిస్థితి లేదు. మరి ఈ 20 నెలల ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా గౌరవ శాసనసభ్యులు జడ్చర్ల ముద్దుబిడ్డ అనిరుద్ రెడ్డి గారి నాయకత్వంలో కాన్స్టిట్యున్సీలు ఉన్న అన్ని గ్రామాలు మరి ముఖ్యంగా రాజాపూర్ మండలం మా ఇదిగానపల్లికి అయితే దాదాపు ఇప్పటివరకు 1,20,00,000 అభివృద్ధి పనులు శాంక్షన్ అయినాయి, ప్రారంభం కూడా అయినాయి. అంటే ఎంత వేగంగా అభివృద్ధి జరుగుతుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి మొన్ననే మాకు తెలంగాణ ప్రభుత్వం మరి రాష్ట్ర వ్యాప్తంగా 46 ఏటీసీలు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన జడ్చర్ల నియోజకవర్గంలో మా గ్రామానికే 45 కోట్లతోని ఏటీసీ కూడా శాంక్షన్ అయింది. గౌరవ మా గ్రామ నాయకులందరి సహకారము, ఎమ్మెల్యే గారి ప్రత్యేక దృష్టి, మా గ్రామానికి భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి జరగడానికి ఎమ్మెల్యే గారు ఇళ్ళవేళ్ళ ఎంబడి ఉండి మరి ప్రజలకు సహకారం అందిస్తారని కోరుకుంటూ, ఈ నిన్నమన్న యూరియా ప్రాబ్లం ఏమైందనంటే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూరియాను ఇచ్చేది మనకు కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ఉంది. మరి వాళ్ళు సరిగ్గా టైంకు రైతులను ఆదుకోకుండా మరి తెలంగాణ ప్రభుత్వాన్ని ఏ విధంగా అయినా సరే బదనాం చేయాలని చెప్పి వాళ్ళు ఒక అపవాదం మా మీద మోపుతున్నారు. దానికి తోడు బీఆర్ఎస్ వాళ్ళు ఆ కవిత లిక్కర్ స్కామ్ను కాపాడుకోవడానికి వాళ్ళిద్దరు మెర్జ్ అయ్యి మరి కాంగ్రెస్ పాలన ఈరోజు ఇందిరా మిల్లు బ్రహ్మాండంగా ఇస్తుంది. ఈరోజు 12 ఇండ్లు మాకు దాదాపు స్లాబ్ లెవెల్కి అయినా ఒక 3 ఇండ్లు స్లాబులు పడ్డాయి, మిగతా బేస్మెంట్ లెవెల్లోనే మా గ్రామంలో. మరి రేషన్ కార్డులు అయితే దాదాపు 60 రేషన్ కార్డులు కొత్తగా రావడం జరిగింది. యాడైనవి మాత్రం మండల వ్యాప్తంగా 2,200 యాడింగ్ అయితే దాంట్లో కొత్తగా ఒక 449 రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాము. గత 10 ఏళ్లలో
ఒక్క రేషన్ కార్డు కూడా వేయలేరు, ఒక పెళ్ళైన వాళ్ళకు యాడింగ్ చేయలేరు, పిల్లలు ఉన్న వాళ్ళకు యాడింగ్ చేయలేరు. మరి ఈరోజు ఈ నెల నుంచే మొన్న గత నెలలో ఇచ్చిన రేషన్ కార్డులకు కొత్త లబ్ధిదారులకు కూడా 6 కిలోల సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. రేషన్ డీలర్ల ద్వారా మీరు సమాచారం కూడా తీసుకోండి. ఆల్రెడీ కోటా వచ్చేసింది ఈ నెలకు సంబంధించి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇదిగాన్పల్లి గ్రామానికి మా గౌరవ శాసనసభ్యులు మాత్రం ప్రత్యేక దృష్టి పెట్టి ఈ గ్రామాన్ని అన్ని విధాలు అన్ని రంగాల అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు కళ్ళలాగా మరి రాజాపూర్, మల్లేపల్లి, ఇదిగాన్పల్లి, కల్లెపల్లి, రంగారెడ్డిగూడ మీదుగా పెద్దలు చెప్పినట్టు 30 కోట్లతో డబుల్ బీటీ రోడ్ కూడా అవుతున్నది. మరి ఇందిరా మిన్లు వస్తున్నాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, రుణమాఫీ 89% జరిగింది మా ఊర్లో. ఒక 10-11% జరగలేదు. 11% జరగని వాళ్ళే మరి రుణమాఫీ కాలేదు అంటున్నారు. మరి మా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఒక ఎంబీబీఎస్ చదివే అమ్మాయి కూడా వాళ్ళు సొంత నిధులతో మరి మెడికల్ ఫీజు కట్టి అమ్మాయిని ఎంబీబీఎస్ ఈరోజు 3rd ఇయర్ కూడా కంప్లీట్ చేసుకోబోతుంది. మొన్ననే మా యువకుడు మన దళిత బిడ్డ మరి కేరళ వయనాడుకు మన ఉప్పల్లో ఉన్నటువంటి క్రికెట్ అకాడమీ నుంచి సెలెక్ట్ అయితే మా అందరి సహకారంతో మరి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మేము అడిగితే 1,65,000 రూపాయలను కూడా వారు ప్రత్యేక నిధి నుంచి ఇచ్చి ఆ బాబుని ఈరోజు స్పోర్ట్స్ పరంగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అలాగే మా ఊర్లో పాఠశాల భవనం కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజ్ కానీ, మరీ ముఖ్యంగా తీసుకుంటే గ్రామ పంచాయతీ గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీని శాంక్షన్ చేసి దానికి సరిగ్గా అరకొర నిధులు ఇస్తే గౌరవ ఎమ్మెల్యే గారు రాగానే అన్న ఇది సరిపోతలేదని అంటే మళ్ళీ ఇంకో 10 లక్షల రూపాయలు కూడా ఎంబడే శాంక్షన్ చేసి రోజు అది అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నది. ఒక నెల రోజుల్లో మరి అది ప్రారంభాన్ని కూడా మేము పూనుకుంటున్నాం. మరి ఊర్లో స్ట్రీట్ లైట్లు 3,50,000తోని స్ట్రీట్ లైట్లు కూడా అడిగిన వెంటనే మరి ఎమ్మెల్యే గారు ప్రతి స్తంభం, ప్రతి గల్లీ, ఈ వార్డు ఆ వార్డు అని తేడా లేకుండా స్ట్రీట్ లైట్, హైమాస్ లైట్లు కూడా వేయించడం జరిగింది. ఎన్ని రకాలుగా మేము గత ప్రభుత్వాన్ని వాళ్ళు చేయని పనిని విమర్శిస్తున్నాము, కానీ వాళ్ళ మీద వాళ్ళు మాత్రం మా మీద చేసిన పనిని కూడా విమర్శిస్తున్నారు. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు మహిళలు మొన్ననే మా ఊర్లో దాదాపుగా 26 మహిళా సంఘాలకు దాదాపుగా 5-6 లక్షల 0 వడ్డీ రుణాలు కూడా రావడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనట్టు మరి ఈరోజు మా గ్రామానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే మా గ్రామానికి అయితే దాదాపు బోనస్, రైతులకు సన్న ఓట్ల బోనస్ మా ఊరికి దాదాపు మెజారిటీగా రావడం జరిగింది. రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. ఒక చిన్న డిస్టర్బెన్స్ ఏంటంటే యూరియానే, కాబట్టి యూరియాను ప్రతిపక్షాలు మరి మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దుమ్మెత్తిపోస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ తప్పులను కప్పించుకోవడానికే కేంద్ర పరిధిలో ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది. మనము తీసుకున్నట్టయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో నాగార్జున ఫెర్టిలైజర్ సంబంధించి ఒక కంపెనీ ఉండే, అప్పుడు ఏ ఇబ్బంది లేకుండా నాగార్జున యూరియా వస్తుండే. మరి అక్కడ కంపెనీ మూతపడడం వల్ల మనకు యూరియా కొద్దిగా కొరత ఏర్పడ్డది. దయచేసి రైతులు, అన్నదాతలు మీరు ఈ ప్రజాప్రభుత్వాన్ని అర్థం చేసుకొని ఇది బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో మీరు గుర్తించి మన ఊరికి కానీ, మన కాన్స్టిట్యూన్సీ కానీ, రాష్ట్రవ్యాప్తంగా కానీ రుణమాఫీ చేసిందంటే కాంగ్రెస్, ఇందిరా మిల్లు ఇచ్చిందంటే కాంగ్రెస్, రేషన్ కార్డులు ఇచ్చిందంటే కాంగ్రెస్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చిందంటే కాంగ్రెస్, ప్రతి ఇంటికి పేదవానికి గృహ నిర్మాణ అవసరం కోసం 200 యూనిట్ల కరెంట్ ఇస్తుందంటే అది కాంగ్రెస్ ఘనత. ఈరోజు పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందంటే అది కాంగ్రెస్ ఘనత. రుణమాఫీ చేసిందంటే అది కాంగ్రెస్ ఘనత. ఇన్ని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఈ 5 సంవత్సరాలే కాకుండా రాబోయే 5 సంవత్సరాలకు కూడా ముందే ప్రణాళికలు వేసుకొని ఇంటిగ్రేటెడ్ మరి మండలానికి, మా యొక్క ఉమ్మడి మండలానికే వచ్చింది కాన్స్టిట్యున్సీలో. అలాగే ఎమ్మెల్యే గారు నవోదయ కూడా తీసుకురావడం జరిగింది, మరి ఏటీసీలు తీసుకురావడం జరిగింది. IIIT రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నట్లయితే మన జడ్చర్ల కాన్స్టిట్యున్సీ IIIT కూడా తీసుకురావడం జరిగింది. మరి మహబూబ్నగర్ జిల్లాకు లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 20 నెలలని ఈ మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్ కానీ, మా జడ్చర్ల నియోజకవర్గం కానీ విద్యాపరంగా అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ మరి పరుగులు పెడుతుందంటే యువ నాయకులు, చదువుకున్న వాళ్ళు మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, అక్కడ ఒక పేద బిడ్డ మారుమూల ప్రాంతం నుంచి మరి ముఖ్యమంత్రిగా ఉండడం, అలాగే రాహుల్ గాంధీ గారు కూడా యువ నాయకుడు కాబట్టి ముఖ్యంగా దేశవ్యాప్తంగా కులగణన చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంటే దాన్ని రేవంత్ రెడ్డి గారు 100% ముందుకు తీసుకెళ్ళి మా ఊర్లో కూడా మా నాయకులందరూ కూడా క్యాస్ట్ సెన్సెస్లో పాల్గొని ఎవరి వాటా ఎంత, ఎవరి రిజర్వేషన్లు ఎంత ఇవ్వడం అనేది కూడా బీసీ కులాలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. మీకు ఈరోజు 42% రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగ ఉపాధి పరంగా మీకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ క్యాస్ట్ సెన్సెస్ చేసి మీకు బీసీ బిల్లును మరి అసెంబ్లీలో ఆమోదం చేసి గవర్నర్ గారికి అలాగే పార్లమెంట్కి పంపిస్తే రాష్ట్రపతి గారికి మరి వాళ్ళు దొంగ నాటకాలు, బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఇద్దరు ఒకటయ్యి బీసీ బిల్లు ఆమోదం అయితే కాంగ్రెస్ క్రెడిట్ వస్తుందని చెప్పి వాళ్ళు అడ్డుకోవడం జరుగుతుంది. మీరు అందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగొండి మా పార్టీలో ఏ అభ్యర్థిని నిలబెట్టినా
మేము గెలిపించుకోవడానికి 100% మేము ప్రయత్నం చేసి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ, అలాగే మా చిరకాల కోరిక ఎస్సీ ఎస్టీల అది ఎస్సీ అణగారిన వర్గాలకు మరి వర్గీకరణ మరి జరగనట్లయితే ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మా రాష్ట్ర ప్రభుత్వం 100 అడుగులు ముందుకేసి ఈరోజు మొట్టమొదటి రాష్ట్రంగా మాకు ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రంగా మరి గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి, మా శాసనసభ్యులు అనిరుద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, మీకు ఉద్యోగపరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఉపాధి సంక్షేమ అభివృద్ధి ఏ రంగంలో తీసుకున్నా గత బీఆర్ఎస్ కంటే మేము 200% ముందలున్నామని తెలియజేస్తూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఎంపీటీసీ కానీ వార్డు మెంబర్ కానీ పంచాయతీ సర్పంచ్ కానీ జడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఏ ఎన్నిక వచ్చినా కూడా మేము 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నామని తెలియజేస్తున్నాం.